హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! పిలిపొచ్చిందని చెప్పేసి పెట్టాను. నిజమేనండి, నేను తిరుమల 7 డేస్ సేవకైతే వెళ్తున్నాననమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. అండ్ ఈ వీడియోలో అయితే మీకు నేను ఎలా వెళ్ళాను, తర్వాత నాకెలా ఛాన్స్ వచ్చింది, నెక్స్ట్ అయితే ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఇస్తాను. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నానండి. సో వెళ్ళిన వాళ్ళ దగ్గర అది ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే వీడియోస్ అక్కడ తిరుపతి వెళ్ళాక కంటిన్యూస్గా కుదిరితే వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో ఎలా ఉంది, రష్ ఎలా ఉంది, తర్వాత అక్కడ ఎలా ఉన్నది, సేవకి నిజంగా మాకు అంత సేవ, సన్నిధి సేవ కానీ టెంపుల్ డ్యూటీ ఇవన్నీ పడిందా, ఇవన్నీ అయితే మీకు షేర్ చేస్తానండి కంప్లీట్గా నాకు టైం ఉంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోలో నాకు ఎలా ఛాన్స్ వచ్చింది అంటే, ఇక్కడ మేము ఇండివిజువల్గా అయితే బుక్ చేసుకోలేదండి. ఇక్కడ ఒక గ్రూప్ అయితే ఉందన్నమాట అమ్మ వాళ్ళ దగ్గర. నేను వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో అమ్మ వాళ్ళ దగ్గర ఒక గ్రూప్ అయితే ఉంది, ఒక 15 మెంబర్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు ద్వారా నేనైతే వెళ్తున్నాను అనమాట. సడన్గా ఏంటంటే లక్కీగా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు సో వస్తావా అని నన్ను అడిగితే నేను వస్తానని చెప్పాను. సో నేనైతే ఏది ఆన్ సైట్లో అది బుక్ చేసుకోలేదండి ఇండివిజువల్గా. బట్ ఎవరైనా శ్రీవారి సేవకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ఉంటుంది కదండి, సో ఆ వెబ్సైట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చండి, తప్పులేదు. అండ్ సో మీకు అలా కూడా అవకాశం దొరుకుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సేవ గురించి డీటెయిల్స్ అవన్నీ నేను ఇంకా ఫుల్గా డీటెయిల్స్ నేను మళ్ళీ వెళ్ళొచ్చాక లేకపోతే అక్కడికి వెళ్ళాక అయితే వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, సేవకు వెళ్తున్నాం కదా, సేవకు వెళ్ళే వాళ్ళు ఎలాంటి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి, ఏమి అక్కడ మ్యాండేటరీ, ఇవన్నీ మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అనుకుంటారు చాలా అక్కడ ఏంటంటే లగేజ్ ఎక్కువ ప్యాక్ చేసుకోవాలేమో అని చెప్పేసి. అంత లగేజ్ అయితే అవసరం లేదండి, మనం కంఫర్ట్గా క్యారీ చేస్తే అయితే సరిపోతుంది. నేను లగేజ్ అయితే ఈ సూట్ కేసులో ప్యాక్ చేస్తున్నాను. ఇది మీడియం సైజ్ సూట్ కేస్ అండి. సో మీరు చూస్తే కనుక, అండ్ మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది. దీంట్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అన్నది ఏంటండి మేజర్గా ఇంపార్టెంట్ అయినవన్నీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనకి సేవకి ప్యాక్ చేసుకునే థింగ్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి సేవా శారీస్ అనమాట. సో ఇవి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఇదేంటంటే ఆరెంజ్ కలర్ శారీస్ విత్ బ్రౌన్ బార్డర్ అండి. సో నేనైతే 2 శారీస్ క్యారీ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ మనకి ఏంటంటే వాష్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకొని వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ శారీస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఇలా బ్రౌన్ బార్డర్ ఉండాలండి. అండ్ ఇలాగా ఇది పళ్ళు పార్ట్. సో ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు ఇట్లా లైన్స్ వస్తాయన్నమాట. సో చాలామంది కంప్లీట్గా ఆరెంజ్ శారీస్ అయితే వేర్ చేస్తున్నారంట కొంతమంది. సో అదైతే తప్పని చెప్తున్నారు. సో సేవా శారీ వచ్చేటప్పటికి ఇదేనండి. దీనికి మనకి పళ్ళులో అయితే లైన్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట. సో ఈ శారీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది నేనైతే 2 క్యారీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదైతే నేను సూట్ కేసులో పెడుతున్నాను. సో శారీస్కి శారీ పెట్టికోట్స్ కావాలి కాబట్టి 2 పెట్టికోట్స్ అయితే నేను తెచ్చానండి. సో సేమ్ కలర్ మ్యాచింగ్. సో ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. మనకి సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవడానికి నేను నార్మల్ డ్రెస్సెస్ అయితే ఒక 3 పేర్స్ అయితే తీసుకెళ్తున్నాను. 3 to 4 పేర్స్ అనమాట. యూసేజ్ బట్టి మనకి ఏంటంటే బట్ మ్యాక్సిమమ్ సేవా శారీస్లోనే ఉంటామంటండి. సో ఇది కూడా నేను ప్యాక్ చేసుకుంటున్నాను. ఈ సేవా శారీస్కి అయితే చాలా పవర్ ఉందండి. ఈ సేవా శారీస్కి అయితే ఏంటంటే మన ఆ శారీలో చూస్తే కనుక మనం ఏ సేవకైనా అక్కడ అర్హులం అనమాట చేయడానికి. పైన సేవనే కాకుండా ఇంకా మనకి వరాహలక్ష్మి నరసింహస్వామి దగ్గర కూడా టెంపుల్లో కూడా సేవ అయితే చేసుకోవచ్చు అంట. మన సేవ అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైం ఉంటే. సో అందుకని ఈ సేవా శారీస్ చాలా పవర్ఫుల్ అండి. అండ్ సో ఇదైతే కంపల్సరీ క్యారీ చేయాలి మనం ఎక్కడికైనా ఇన్ కేస్ సేవ చేయాలి అనుకుంటే. సో ఇదైతే ఈ విషయం అయితే తప్పకుండా మర్చిపోకండి. డ్రెస్సెస్ తర్వాత దర్శనానికి కానీ ఇన్ కేస్ ఎక్కడికైనా బయటకు ఒకవేళ సేవ తర్వాత ఇన్ కేస్ ఎక్కడైనా బయట టెంపుల్స్కి అది వెళ్ళాలనుకుంటే నేను ఒక శారీ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. ఫర్ అ సేఫ్ సైడ్ ఒక శారీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. నేను ఒక బెడ్షీట్
ఫర్ సేఫ్ సైడ్ అయితే క్యారీ చేస్తున్నానండి. ఒక బెడ్‌షీట్ అండ్ ఒక టవల్ గూడా పెట్టుకుంటున్నాను. మే మంత్ కాబట్టి నేను చాలా పీక్ సమ్మర్‌లో వెళ్తున్నానండి. సో, అక్కడ ఎండలు ఎలా ఉంటాయో తెలీదనమాట. సో, దానివల్ల ఏంటంటే అది నైట్ వేర్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. సో, నైట్ వేర్ ఇది ఓన్లీ నైట్ వేర్ మీరు జస్ట్ అక్కడ పడుకొని అక్కడ వేసుకోవడానికి మాత్రమే నైట్ వేర్ అండి. ఇది వేసుకొని అయితే ఎక్కడ తిరగకూడదంట. సో, ఓన్లీ మనం పడుకొని మన కంఫర్ట్ కోసం నైట్ టైమ్ సో, దానికోసం అయితే నైట్ వేర్ అయితే క్యారీ చేస్తున్నాను నేను. ఇది. అండ్ నేను క్లాతింగ్ ప్యాకింగ్ అయితే అయిందండి. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏమేమి నెక్స్ట్ స్టఫ్ కావాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి మెడిసిన్స్. మనకి ఏంటంటే అది సమ్మర్ తర్వాత మనకి ఎలా ఉంటుందో మనకి తెలీదు కాబట్టి అక్కడ సో, మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం బెటర్ మెడిసిన్స్ క్యారీ చేస్తే మంచిదండి. సో, నేనైతే ఒక 4-5 కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. ఫీవర్‌కి తర్వాత స్టమక్ పెయిన్‌కి, గ్యాస్ట్రిక్‌కి సో, ఈ టాబ్లెట్స్ అయితే క్యారీ చేస్తున్నాను. బెటర్ మీరు కూడా క్యారీ చేయడం మంచిది. ఎవరైనా ఫస్ట్ టైమ్ అనే కాదండి. ఎవరైనా సేవకు వెళ్ళేవాళ్ళు ఉంటే బెటర్ మెడిసిన్స్ క్యారీ చేయడం మంచిదనమాట. సో, మనకి అక్కడ ఫుడ్ పడుతుందా లేదా ఇవన్నీ మనకు తెలీదు కదా! సో, మెడిసిన్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేను. కిట్‌లో అయితే ఇలా నా బ్రష్, నా టూత్ పేస్ట్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాను. సోప్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ మీ సెపరేట్ సోప్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. సో, సోప్, షాంపూస్ అండ్ ఇవన్నీ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేస్తున్నానండి. అండ్ ఇంకోటేంటంటే మనం ఇలా బట్టలు వాష్ చేసుకోవడానికి ఇట్లా నేను లిక్విడ్ సాచెట్స్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈజీ టు త్రో ఉంటాయని చెప్పేసి. సో, ఇవైతే జస్ట్ 10 రూపీస్ సాచెట్స్ అండి. ఇవైతే మీకు దొరుకుతాయన్నమాట బయట. ఇవైతే ఈజీగా ఉంటదని చెప్పేసి నేను వీటిని క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా క్యారీ చేయాల్సిన ఐటమ్స్ వచ్చి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండి. సో, సమ్మర్ కదా! సో, ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అయితే క్యారీ చేస్తున్నాను నేను. సో, దీని తర్వాత ఇంకా మీ స్టిక్కర్స్, కోమ్స్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. సో, ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ నేను ప్యాక్ చేస్తున్నానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో సో నెక్స్ట్ ఇంకా వచ్చి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కీస్ అండి. లాక్ అండ్ కీ అనమాట. ఇదైతే ఏంటంటే మనకి చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది. మనకు అక్కడ లాకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఆ లాకర్స్‌కి ఏంటంటే కీస్ కావాలి కాబట్టి నేను ఈ కీస్ అయితే తీసుకున్నాను ఫర్ సేఫ్ సైడ్. 2 లాక్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి సూట్ కేస్‌కి పెట్టుకోవడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి లాకర్స్ అయితే ఇస్తారంటండి. సో, ఆ లాకర్స్ పెట్టుకోవడానికి ఇట్లా 2 ఇది జస్ట్ ప్రెస్సింగ్ టైప్ అనమాట. ఇదైతే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పేసి నేను ఈ ప్రెస్సింగ్ టైప్ అయితే తీసుకున్నానండి. సో, ఇది కూడా కంపల్సరీ ఎవరైతే తిరుమల సేవకి వెళ్ళాలనుకుంటున్నారో ఇది కూడా కంపల్సరీ అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అండి మన ఆధార్ కార్డ్. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మనం తీసుకెళ్ళాలన్నమాట. సో, ఇది నేను షార్ట్‌ది అండ్ లాంగ్‌ది కూడా క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే 2 ఎందుకు అనుకుంటే ఈ షార్ట్‌ది అయితే మీకు ఐడీ కార్డ్స్ అయితే ఇస్తారండి మనం అక్కడికెళ్ళాక. సో, ఐడీ కార్డ్‌లో పెట్టుకోవడానికి అయితే యూజ్ ఉంటదని చెప్పేసి నేను ఈ షార్ట్‌ది అయితే తీసుకెళ్తున్నాను అనమాట. లాంగ్ కూడా ఇంకా వేరే ఎక్కడైనా యూజ్ అవుతదని చెప్పి తీసుకెళ్తున్నాను. ఒరిజినల్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలండి. నెక్స్ట్ ఏంటంటే బెటర్ టు టేక్ జెరాక్స్ ఆల్సో. జెరాక్స్ కూడా తీసుకెళ్తే మంచిది. సో, ఇదేంటంటే వెళ్ళిన వాళ్ళు నాకు చెప్పారనమాట. సో, ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే పాస్ చేస్తున్నాను. కంపల్సరీ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ నేను ఒక స్లింగ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నానండి. ఎందుకు అంటే మనకి ఇన్ కేస్ సేవ బయట ఒకవేళ సేవ అది ఇన్‌సైడ్ ద టెంపుల్ అయితే బ్యాగ్స్ మిగతావేవి ఫోన్స్ ఇట్లాంటివన్నీ ఏమీ అలౌడ్ కాదు. బట్ బయటైతే వేసుకోవచ్చు. ఐ మీన్ మాడవీధుల్లో అక్కడ మనకి వేసుకోవచ్చనమాట. సో, స్లింగ్ బ్యాగ్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. ఏంటంటే జస్ట్ మనకి ఐడీ ప్రూఫ్ అండ్ మన ఫోన్ అయితే పెట్టుకోవచ్చు కదా! సో, అందుకని చెప్పి ఈ స్లింగ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే నేను తిలకం క్యారీ చేస్తున్నానండి. ఎందుకంటే తిరునామం పెట్టుకునేటప్పుడు తిలకం కావాలంట. సో, ఇంకా కుంకుమ కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ 2 థింగ్స్ కూడా క్యారీ చేస్తున్నాను. ఏంటంటే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండి. సో, ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి యూజ్ అవుతదని చెప్పేసి ఇవన్నీననమాట. సో, ఇది కూడా నేను ప్యాక్ చేస్తున్నాను. యాక్సెసరీస్ అండి. సో, ఏంటంటే ఇవి అన్నీ ఆర్టిఫిషియల్‌వే ఉన్నాయన్నమాట. నల్ల పూసలు అండ్ తాడు. సో, నేనేంటంటే గోల్డ్ ఏమీ తీసుకెళ్ళడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైన్స్‌లో కూడా సేఫ్‌గా ఉండదని చెప్పేసి అండ్ అక్కడ కూడా గోల్డ్ మాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. సో, ఎవరైనా సేవకు వెళ్ళేవాళ్ళు సో, తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. బట్ మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అని నేను గోల్డ్ ఏం క్యారీ చేయట్లేదండి. సో, ఇక్కడ మొత్తం అన్నీ ఆర్టిఫిషియలే తీసుకెళ్తున్నాననమాట.
నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇలా బట్టల క్లిప్పులు కూడా క్యారీ చేయండి. సో దట్ ఏంటంటే మీరు బట్టలు ఆరబెట్టుకున్నప్పుడు ఎగిరిపోకుండా ఉంటాయన్నమాట. అందరివి సేమ్‌గా ఉంటాయి కాబట్టి. అండ్ ఏమైనా మార్క్స్ కూడా పెట్టుకోండి బట్టలకి. అండ్ ఇంకోటి ఏంటంటే నెయిల్స్ కంప్లీట్‌గా కట్ చేసుకోవాలండి టెంపుల్ డ్యూటీ పడే వాళ్ళకి. అండ్ అక్కడ కొండ మీద మనకి ప్లాస్టిక్ నాట్ అలౌడ్. సో మనం బెటర్ టు క్యారీ స్టీల్ బాటిల్ అండి. తర్వాత ఇంకా ఏంటంటే డ్రెస్సింగ్ విషయానికి వస్తే బ్లౌజెస్కి అది అంచులు అట్లాంటివి ఏమీ ఉండకూడదు అనమాట. తర్వాత పొడవు జడ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ జడ అయితే వేసుకోవాలంట. షార్ట్ ఉన్న వాళ్ళు ఓకే కానీ. అండ్ డ్యూటీ పడిన వాళ్ళు అయితే కంపల్సరీగా నెయిల్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఇవాల్టి నా ప్యాకింగ్. అండ్ మొత్తం అయితే నేను ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అయితే ప్యాక్ చేసుకొని ఈ మాత్రం లగేజ్ అయితే మీకు సరిపోతుంది. అండ్ మీ బట్టలు అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ అనమాట. ఒరిజినల్ ఆధార్ కార్డు అండ్ మిగతా స్టఫ్ అంతా నేను ఇక్కడ క్యారీ చేస్తున్నాను. మొత్తం ఏమేమి కావాలి ఇవన్నీ అని చెప్పేసి. సో బ్రషెస్ ఇవన్నీ, షాంపూస్ ఇవన్నీ, లాక్స్ ఇవన్నీ అయితే ఇక్కడ క్యారీ చేస్తున్నాను అనమాట. నా యాక్సెసరీస్ ఇవన్నీని. సో ఇదండి సింపుల్గా నా ప్యాకేజింగ్. అండ్ నేను ఇప్పుడు జిప్ అయితే వేస్తున్నాను. సో సో ఇదండి నా లగేజ్ ప్యాకింగ్ ఫర్ 7 days తిరుమల సేవ అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఇంకా అక్కడ ఎక్కడెక్కడ డ్యూటీ పడితే నేను ఎక్కడ సేవ్ చేస్తాను, ఈ సమ్మర్లో రష్ ఎలా ఉంది, అండ్ మాకు బెడ్స్ ప్రొవైడ్ చేశారా, సో ఇంకేమీ ఫెసిలిటీస్ ఉన్నాయి, లేకపోతే మేము ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసామా, ఇవన్నీ కూడా మీకు కమింగ్ అప్ వీడియోస్లో అయితే చెప్తాను అనమాట. అండ్ సో కంపల్సరీగా నా వీడియోస్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేయండి. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.